లాగా కనబడతాయి. రైట్ సార్, తగ్గుతుంది కానీ అది 88 మ్యాజిక్ ఫిగర్ కంటే తగ్గుతుందా లేదా అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. అండ్ ఈ సీ ఓటర్ సర్వేకి సంబంధించి గతంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఫేవర్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్లుగా ఆ ఫిగర్స్ వచ్చాయి సార్. కానీ ఫస్ట్ టైం ఇండియా టుడే ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వైసీపీకి వ్యతిరేకంగా ఉంది ఈ సర్వే. బలం ఉంటే పొత్తులు ఎందుకు, దూషించిన పార్టీనే చంద్రబాబు నాయుడు దేబరిస్తున్నారు అంటూ సజ్జల కామెంట్ చేస్తూ ఈ సీ ఓటర్ సర్వేకు ఎంత విశ్వసనీయత ఉందో గత సర్వేలే నిదర్శనం అని కూడా కామెంట్ చేశారు సార్. సో అది ఎవరైనా అంతే చేస్తారు. ఇప్పుడు ఇదే సర్వే తెలంగాణలో వచ్చినప్పుడు కూడా కేటీఆర్ అదే అన్నారు కదా. సో ఈ సర్వేలు ఏముంది, కర్ణాటకలో లాస్ట్ తెలంగాణలో 2018లో మీకు మహాకుండం గెలుస్తుందని చెప్పారు, ఏమైంది అని. సో సర్వేల విషయంలో రాజకీయ పార్టీల స్పందన, ఏ పార్టీ అయినా ఏ సర్వేను తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమ వ్యతిరేకంగా ఇంకో రకంగా ఉంటారు. అది సహజం కూడా. ఉండకపోతే ఏం చేస్తారు, కరెక్టే సర్వే మేము ఓడిపోతాం అంటారు ఎవరైనా. సో దానికి మనం తప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అంటే బలం ఉంటే పొత్తులు ఎందుకు అని అన్నారు. ఇలా నరేంద్ర మోడీకి బలం లేదని సజ్జలు చెప్పగలడా? బీజేపీకి దేశంలో బలం లేదని చెప్పగలడా? మరి బీజేపీ ఎందుకని జేడీఎస్ను కలుపుకుంది, జేడీఎస్ను తిప్పుకుంది? తెలుగుదేశం పార్టీకి తలుపులు మూసేశామని చెప్పిన తర్వాత, జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా స్నేహం ఉన్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బడ్జెట్లో కేంద్రాన్ని ప్రశంసించినా కూడా ఎందుకు మరి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది? సో అక్కడ ఉత్తరప్రదేశ్ లాంటి సీట్ రాష్ట్రంలో 80 సీట్లలో 60-70 సీట్లు గెలుచుకోగలిగే సత్తా ఉన్న బీజేపీ ఆర్ఎల్డీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది? అంటే అర్థం ఏంటి? బలము ఉండడము ఉండకపోవడం వల్ల పొత్తులు పెట్టుకుంటారంటే మరి నరేంద్ర మోడీ బీజేపీ ఎవరితో పొత్తులు పెట్టుకోకూడదు? మరి సజ్జలు చెప్పగలడా మోడీకి బలం లేకనే అందరితో పొత్తులు పెట్టుకున్నాడు, ఒక్క మాట అనవానండి. సో ఈ టీడీపీతో కలిసినా అన్నాడు. ఎందుకంటే పొరపాటు ఎవరు మ్యాక్సిమం అంటే పురంధరేశ్వర్ దాటిపోరు. పురంధరేశ్వర్ని విమర్శించడం తప్ప మోడీ అమిత్ షాల పైన ఈగ కూడా వాళ్ళని ఇద్దరు కలిసి ఒకవేళ ఏదైనా ఈగ వాళ్ళే పరిస్థితితో ఒకవైపు బ్యాట్ పట్టుకొని దోమ వాళ్ళే పరిస్థితి వస్తే ఒకవైపు బ్యాట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు బ్యాట్ పట్టుకొని పవన్ కళ్యాణ్, మరోవైపు అంతకన్నా పెద్ద బ్యాట్ పట్టుకొని జగన్ వస్తారు. సో అందువల్ల దోమ ఎక్కడ వాళ్తుంది ఇక మోడీ పైన? అది సాధ్యమే కాదు. ఎక్కడైనా పాపం శనివులు ఉండి అటు హాయ్ దోమ మీరు బ్యాట్ తీయండి అంటే ఎవడు పట్టించుకోవాలి? సో అది జరగబోయే పరిణామం. అంటే అందువల్ల పొత్తులు పెట్టుకోవడం అనేది బలము బలహీనతలకు సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ సిపిఐతో పొత్తు పెట్టుకుంది. మరి కాంగ్రెస్ బలహీనపడిందా, బలం ఉన్నదా? బీఆర్ఎస్ ఏకాకిగా పోయింది, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. మరి బీఆర్ఎస్ ఓడిపోయింది కదా, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ గెలిచింది కదా సిపిఐతో పొత్తు పెట్టుకొని. ఏకాకిగా పోటీ చేసిన బీజేపీ గెలవలేదు కదా. అందువల్ల ఇప్పుడు మీకు స్టాటిస్టికల్ ఎగ్జాంపుల్ కూడా లేదు కదా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బలం ఉంటే పొత్తులు ఎందుకు అన్న స్టేట్మెంట్కు జస్టిఫై చేసే ఎవిడెన్స్ చేసేది ఎక్కడా మీకు ప్రాతిపదికత లేదు. అయితే జనరల్గా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా పొత్తులు పెట్టుకున్నప్పుడే గెలిచాడు. దట్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ కోయిన్సిడెన్స్. అంటే చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్న గెలవడము, పొత్తులు పెట్టుకోకపోయినప్పుడు ఓడిపోవడం, దట్ ఈజ్ మోర్ ఎ స్టాటిస్టికల్ కోయిన్సిడెన్స్ తప్ప ఎవిడెన్స్ కాదు. సో అందువల్ల పొత్తులు పెట్టుకోవడము పెట్టుకోకపోవడం పైన గెలవడము ఓడడం ఉండదు. 2004లో రాజశేఖర్ నాయకత్వంలో కాంగ్రెస్ సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. అప్పుడు టీడీపీదే అన్నది బలం ఉంటే ఇంతమందితో పొత్తు ఎందుకని. కానీ ఏమైంది, బలం ఉన్నట్లే నిరూపించబడి గెలిచాడు కదా. 2009లో మళ్ళీ టీడీపీ, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నది, బలం ఉంటే మీరు పొత్తులు పెట్టుకున్నారని. పొత్తులు పెట్టుకున్నారు కానీ ఏమైంది, ఓడిపోయారు కదా. అంటే మన రాష్ట్రంలోని తెలుగు గడ్డపైనే, అందులో రాజశేఖర రెడ్డి అనుభవంలోనే, మళ్ళీ వేరే అనుభవం అయితే సజ్జల గారు తెలిసిన పట్టించుకోకపోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరాధ్య దైవమైన రాజశేఖర రెడ్డి జీవిత అనుభవంలోనే పొత్తులు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గెలిచాడు, పొత్తులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా గెలిచాడని రూలే లేదు. సో 2014లో పొత్తులు పెట్టుకొని గెలవచ్చు, 2019లో ఓడిపోవచ్చు. కానీ అదే చంద్రబాబు నాయుడు 2009లో పొత్తు పెట్టుకున్నా గెలవలేదు కదా. సో అందువల్ల పొత్తులు పెట్టుకోవడము పెట్టుకోకపోవడం పైన ఎన్నికల్లో గెలుపు ఓటంలో ఆధారపడవు. తమకు బలమున్నా కూడా పొత్తులు పెట్టుకుంటారు. అప్పుడు ఎన్డీఏకు 2014 నుంచి 14లో బీజేపీకి సొంతగా బలం ఉంది, అయినా మిత్రపక్షాల మంత్రి పదవులు ఇవ్వడం లేదా? 2019లో కూడా సొంతగా బలం ఉంది, అయినా మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇస్తున్నారు కదా, బలం ఉన్నా ఇస్తున్నారు కదా.
అందువల్ల సంకీర్ణ రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి కావచ్చు, తాము మరింతగా బలపడడానికి కావచ్చు, వివిధ కారణాల రీత్యా పొత్తులు పెట్టుకుంటారు. బలం ఉన్నా లేకపోయినా పొత్తులు పెట్టుకుంటారు. రైట్ సార్. ఇక భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ